ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగింది ఏదైతే పవన్ కళ్యాణ్ తను ప్రస్తావించినటువంటి అంశం ఉంది కదా. అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది జగన్ వెళ్తున్నటువంటి సందర్భంలో తూర్పుగోదావరి జిల్లాలో పబ్లిక్ అదే స్టూడెంట్స్ అందరినీ రోడ్డు మీదకి తీసుకురావడం, అక్కడ జగన్ ఆగుతున్నటువంటి వేళ గో బ్యాక్ సీఎం, తర్వాత బాబులకే బాబు, కళ్యాణ్ బాబు లాంటి నినాదాలు చేయడం, దాని గురించి వీడియో కూడా చేసాం మనం. ఇది జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు జనసేన వాళ్ళు, అభిమానులు అట్లా ఉంటారు. నిన్న కూడా అట్లాంటిదే జరిగింది అన్నాడు. అయితే ఇప్పుడు తాజాగా దాంట్లో పవన్ కళ్యాణ్కి ఆగ్రహం తెప్పించింది ఏంటంటే, అందులో ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన వాళ్ళు దానికి కారణమైనటువంటి ఒక విద్యార్థిని సస్పెండ్ చేశారు, బీటెక్ స్టూడెంట్ని అని ప్రకటించారు. అయితే ఇంతకీ విషయం ఏంటంటే, నిన్న సూరంపాలెంలో బస్సు ఆపి జగన్ ముందర సూరంపాలెం ఆదిత్యలో చదివే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ నినాదాలు చేశారని ఆదిత్య కాలేజీ నుండి ఆ విద్యార్థుల్ని సస్పెండ్ చేసింది ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి. అది అసలు పాయింట్. నల్లమిల్లి శేషారెడ్డి ఇన్స్టిట్యూట్స్ అనమాట. ఇప్పుడు జగన్ మీదన కోపం ఉంటే జగన్ మీదకి సంబంధించినటువంటి ఇష్యూతో యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు? వీళ్ళే కదా. అంటే వీళ్ళని కాస్త పూజించాలి, అభిమానించాలి, గౌరవించాలి కదా. అట్లాంటిది వదిలేసి సస్పెండ్ చేశారు. అంటే ఇక్కడ నినాదాలు చేయించింది వీళ్ళే, ప్లస్ సస్పెండ్ చేయడం రూల్ ప్రకారం రేపొద్దున ప్రభుత్వానికి కోపం రానియకుండా సస్పెండ్ చేసింది వీళ్ళే. ఇది ప్రస్తుతం పాపం ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలియకపోయి ఉండొచ్చు. ఆదిత్య ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఈ సస్పెన్షన్కి సంబంధించినటువంటి ఉత్తర్వుల వ్యవహారంలో ఇది అసలు కీలకమైనటువంటి పాయింట్.